వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే మీ బాడీలో సింటమ్స్ని బట్టి మీ కడుపులో ఎవరున్నారో తెలుసుకోండి. అంటే చిన్న చిన్న టిప్స్ ద్వారా మీ కడుపులో బేబీ బాయ్ పెరుగుతున్నారా బేబీ గర్ల్ పెరుగుతున్నారని తెలుసుకోవచ్చు అనమాట. ఓన్లీ స్మాల్ టిప్స్ అంటే నేను ఏంటంటే ఒక పేపర్లో రాశాను, దాన్ని బట్టి మీరు తెలుసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ఒక సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, ఎందుకంటే నాకు కూడా కొంచెం బూస్టప్గా ఉంటుంది ఫర్దర్గా మీకు వీడియోస్ పెట్టడానికి. హాయ్ హలో గాయ్స్, ఇవాళ వచ్చేసి నాకు ఏంటంటే కొన్ని సింటమ్స్ ద్వారా మనం బేబీ గర్లా బాయా నేను ఏదో తెలుసుకోవాలి ఇవాళ తెలుసుకుందాం అన్నమాట. అంటే మనం జస్ట్ కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి కదండి, వాటిని బట్టి మనం బేబీ గర్లా బాయా ఎలా తెలుసుకోవాలో ఈ చిన్న వీడియో అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి మార్నింగ్ సిక్నెస్ అండి. ఈ మార్నింగ్ సిక్నెస్ అనేది ఏంటంటే బాయ్కి అయితే ఉండదు, గర్ల్కి అయితే ఉంటుందన్నమాట. నాకు వచ్చేసి ప్రీవియస్గా చెప్పాను కదండి బేబీ గర్ల్ అని చెప్పేసి, నాకు బేబీ గర్ల్కి అయితే నాకు మార్నింగ్ సిక్నెస్ అనేది ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ చైనీస్ జెండర్ క్యాలెండర్. ఈ చైనీస్ జెండర్ క్యాలెండర్ ఎలా అంటే మనకు పీరియడ్ మిస్ అయిన డేటు అండ్ మన డేట్ ఆఫ్ బర్త్ బట్టి మన మేలా ఫీమేల్ అని తెలుస్తుంది. చాలామంది చూస్తూ ఉంటారు, కానీ ఇది అందరికీ జెన్యూన్ అవ్వదు అని అంటారు, కొందరు జెన్యూన్ అవుతుంది. బట్ నాకైతే జెన్యూన్ అయిందండి ఈ చైనీస్ జెండర్ క్యాలెండర్. అండ్ క్రేవింగ్స్ వచ్చేసి, క్రేవింగ్స్ ఎలా అంటే హాట్ ఆర్ స్వీట్. బేబీ బాయ్కి అయితే హాట్ తినాలనిపిస్తుంది, బేబీ గర్ల్కి అయితే స్వీట్ తినాలనిపిస్తుంది. నాకైతే స్వీట్ క్రేవింగ్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఒక డేలో వచ్చేసి నేను వన్ టైం ఒక స్వీట్ క్రేవింగ్స్ అనేది అంటే స్వీట్ అనేది తినేదన్నమాట. నాకు కొంచెం అంత క్రేవింగ్స్ ఉండేదన్నమాట స్వీట్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్లీపింగ్ పొజిషన్. కొందరికి ఏంటంటే బేబీ బాయ్ అయితే లెఫ్ట్ పడుకుంటారు, బేబీ గర్ల్ అయితే రైట్ పడుకుంటారు అని అంటారు. బట్ నాకైతే చెప్పాలంటే లెఫ్ట్ సైడ్ పడుకుంటే బేబీ గ్రోత్ అనేది కూడా చాలా బాగుంటుంది. బట్ నాకైతే ఎక్కువ లెఫ్ట్ కన్నా రైట్కి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని. నాకు అసలు లెఫ్ట్కి అసలు పడుకోవాలని కూడా అనిపించకపోయేది, ఎప్పుడు నేను రైట్కే పడుకునేదండి. ఇది కూడా నాకు ఏంటంటే కొంచెం జెన్యూన్ అనిపించింది, జెన్యూన్ అయిందండి ఇది కూడా. అండ్ స్కిన్ డ్రై అండ్ సాఫ్ట్. బేబీ బాయ్ అయితే డ్రైగా ఉంటుంది, బేబీ గర్ల్ అయితే సాఫ్ట్గా ఉంటుంది అని అంటారు. అంటే బేబీ బాయ్ ఎందుకంటే డ్రై స్కిన్ ఉంటుంది అండ్ లుకింగ్ అంత బాగుండదు అన్నమాట. అదే బేబీ గర్ల్ స్టమక్లో అనుకోండి, వాళ్ళు ఎలా అంటే కొంచెం లుకింగ్ గుడ్గా ఒప్పిస్తారు. ఎందుకంటే బేబీ గర్ల్కి హార్మోన్స్ అనేది కొంచెం చేంజెస్ ఉంటాయి కదండి, అంటే కొంచెం స్కిన్ టోన్ అన్న కానీ ఇట్లా సాఫ్ట్ అనమాట. బేబీ గర్ల్ ఉందనుకోండి, వాళ్ళ స్కిన్ ఏంటంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అండ్ గుడ్గా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హెయిర్ గ్రోత్ అండి. హెయిర్ గ్రోత్ అనేది ఎలా ఉంటుందంటే బేబీ గర్ల్ ఉన్న వాళ్ళకైతే హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉంటుందండి, అండ్ బేబీ బాయ్ ఉన్న వాళ్ళకి మాత్రం తక్కువగా హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఇది కూడా నాకైతే జెన్యూన్ అనిపించిందండి. ఎందుకు చెప్పాలండి, నాకైతే నా బేబీ కడుపులో ఉన్నప్పుడు నా హెయిర్ అనేది చాలా అంటే చాలా లావుగా అవ్వడం అండ్ కొంచెం ఏంటంటే హెల్దీగా ఉన్నదన్నమాట. మనకు తినే ఫుడ్ని బట్టి కానీ అది ఎలా తెలియదు, కానీ నాకైతే హెయిర్ అయితే చాలా గ్రోత్ వచ్చిందండి. అండ్ బెల్లీ షేప్ వచ్చేసి స్మాల్ సైజ్, రౌండ్ అండ్ బిగ్ సైజ్. నా బెల్లీ అయితే కొంచెం ఏంటంటే కొంచెం లావుగానే అనిపించింది, అంటే కొంచెం అంటే ఇట్లా కొంచెం అయితే సైజ్ వైజ్ చూసుకుంటే కొంచెం నాకు బిగ్ సైజ్ అనిపించిందండి. నాకైతే ఈ బెల్లీ అనేది బిగ్ సైజ్లో అనిపించింది. అండ్ బెల్లీ లైన్ ఫుల్లీ ఫార్మ్డ్, షార్ట్ ఫార్మ్డ్. ఒకవేళ బేబీ బాయ్ అయిందనుకోండి ఫుల్లీ ఫామ్ అవుతుందని చెప్తారు, అదే బేబీ గర్ల్ అయిందనుకోండి షార్ట్ లైన్ అంటారు. బట్ నాకైతే బెల్లీ ఫామ్ అనేది నాకైతే అసలు ఫామ్ అవ్వలేదండి. ఇదైతే నాకు కొంచెం జెన్యూన్ అనిపించలేదు. అండ్ చిల్ మూడ్, హంగ్రీ. అంటే బేబీ బాయ్ అంటే చిల్ మూడ్లో ఉంటారు, బేబీ గర్ల్ అయితే హంగ్రీగా ఉంటారు. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యేదాన్ని చిన్న విషయానికి కూడా, అంటే చిన్న ఇష్యూ కూడా నేను కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యేదాన్ని, కొంచెం చిన్న విషయానికి కొంచెం హంగ్రీగా అంటే ఇలాంటి డల్ మూడ్లో ఉండేదాన్ని అనమాట. ఇది కూడా నాకు ఏంటంటే సేమ్ అనిపించిందండి. అండ్ ఫుడ్ నాట్ ఇంట్రెస్టెడ్. బేబీ బాయ్ అంటే మాత్రం వాళ్ళు తినాలని అనిపించదంట, బేబీ గర్ల్ ఉంటే తినాలని అనిపిస్తుందంట. బట్ నేనైతే ఫుడ్ అయితే బాగానే తిన్నానండి, అంటే ఏ ఫుడ్ అయినా పర్లేదు అది తినేస్తూ ఉండేదాన్ని. అది ఏంటంటే స్పైసీగా ఉన్న అవుట్ సైడ్ ఫుడ్ అయినా ఏ ఫుడ్ అయినా తినేస్తూ ఉండేది. ఈ మయాన్స్ జెండర్ క్యాలెండర్ వచ్చేసి నాకు ఏంటంటే కొంచెం జెన్యూన్ అనిపించిందండి. నాకైతే ఇదేమంటారు బేబీ గర్ల్ అనే వచ్చిందనమాట ఇందులో చూసుకుంటే. అండ్ వామిటింగ్ సెన్సేషన్ బేబీ బాయ్కి అయితే ఉంటుందంట, బేబీ గర్ల్కి అయితే ఉంటుందంట. నాకైతే అసలు ఫస్ట్ బేబీకి వామిటింగ్ సెన్సేషన్ లేదు, సెకండ్ బేబీకి కూడా వామిటింగ్ సెన్సేషన్ అనేది లేదండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫీటల్ హార్ట్ రేట్. అంటే ఫీటల్ హార్ట్ రేట్ ఇది చాలామంది అంటుంటారు చూడండి, బిలో 140 బిలో ఉంటే బేబీ బాయ్, 150 అబోవ్ ఉంటే బేబీ గర్ల్ అని. నాకైతే ఇది నాకు కూడా సేమ్ అయిందండి, చెప్పాను కదండి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో కూడా నేను హార్ట్ రేట్ని బట్టి తెలుసుకున్నానని చెప్పాను కదండి. ఇది కూడా నాకు జెన్యూన్ అనిపించింది అనమాట. ఈ చిన్న టిప్స్తో ఏంటంటే మీరు ఏంటంటే మై బేబీ గర్ల్ బాయ్ అనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. జస్ట్ ఇది ఏంటంటే తెలుసుకోవడం అంటే ఎవరు పుట్టినా ఓకే, బట్ ఏంటంటే ఏదో కొంచెం ముందు సరదాగా అనిపిస్తుంది కదండి అందరికి తెలుసుకోవాలని చెప్పేసి అలా అన్నమాట. ఈ చిన్న వీడియోతో మీరు తెలుసుకోండి, మీ క్రేవింగ్స్, మీకు ఫుడ్ హ్యాబిట్స్, మీలో ఉండే సింటమ్స్ మీకు తెలుస్తుంటాయి కదా చేంజెస్, దాన్ని బట్టి మీరు తెలుసుకోండి అండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.